నేను ఓడిపోయేవాడిని, కానీ నా గెలుపును కోరుకొని తను ఓడిపోయాడయ్యా. అంటే తన అభివృద్ధి, అంటే నా అభివృద్ధి తనలో చూసుకున్నాడు. అంటే తను చేసినటువంటి మేలు, నేను నల్లజాతిని కూడా అసహించుకోలేదు, నన్ను పట్టుకొని నన్ను ఇష్టపడి ఏం చెప్పాడు తెలుసా, ఇలా చేస్తే నువ్వు గెలుస్తావు అన్నాడు. అంటే నన్ను గెలిపించి తను ఓడిపోయాడు. అభివృద్ధి అనేది, ఆశీర్వచనం అనేది ఏంటంటే, మనము కిందకి దిగిపోయినా, మనం డౌన్ అయినా మన ముందున్న వారిని ప్రోత్సహించే వారిగా ఉండాలి. ఇక్కడ మనం అబ్రహాము జీవితాన్ని చూసుకున్నా, యేసుక్రీస్తు ప్రభువుల జీవితాన్ని చూసుకున్నా, అక్కడ యోబు జీవితాన్ని చూసుకున్నా, ఎస్తేరు జీవితాన్ని చూసుకున్నా, ఇక్కడ లాస్ట్ లాంగ్ అయినటువంటి మరి జర్మనీ దేశానికి చెందినటువంటి ఒక చక్కటి లాంగ్ జంప్ యొక్క ప్లేన్ చూసుకున్నా, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అని అంటే, ఆశీర్వచనాలు అనేది మనం మాత్రమే పొందుకునేది కాదు, మన ద్వారా ఇతరులు పొందుకునేది. దేవుడైతే అబ్రహాంకి ఇచ్చాడు, అబ్రహామా నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. మనం పొందుకోవడమే కాదు, ఆశీర్వాదం అంటే మనం పొందుకున్న తర్వాత మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి. ప్రార్థన చేసుకుందాం.